మదర్సాలలో రామాయణం. ఎస్, మీరు విన్నది నిజమే. అది ఎక్కడో కాదు, దేవభూమి ఉత్తరాఖండ్ లో. ఉత్తరాఖండ్ వర్క్ బోర్డుకు అనుబంధంగా ఉన్న మదర్సాల కొత్త సిలబస్ లో ఇకపై రామాయణం భాగం కానుంది. ఈ ఏడాది ప్రారంభం కానున్న కొత్త అకాడమిక్ సెషన్ నుండి శ్రీరాముడి కథను బోధించనున్నారు. బోర్డు పరిధిలోని 117 మదర్సాలకు గాను డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్, ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని 4 మదర్సాలలో మొదట పైలట్ ప్రాజెక్ట్ గా రామాయణాన్ని బోధించనున్నారు. తగినంత మంది ఉపాధ్యాయులను నియమించిన తర్వాత మిగిలిన 113 మదర్సాలలోనూ రామాయణాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే ఓ జాతీయ మీడియా ఛానల్లో మాట్లాడిన ఉత్తరాఖండ్ వర్క్ బోర్డ్ చైర్మన్ షాబాజ్ షామ్స్ మదర్సాలో ఇకపై ఖురాన్ తో పాటుగా రామాయణాన్ని కూడా బోధిస్తామని తెలిపారు. సోదరుడి కోసం సర్వస్వాన్ని త్యజించిన లక్ష్మణుడి గురించి విద్యార్థులకు చెప్పాలి గాని రాజ్యాధికారం కోసం తోడబుట్టిన వారిని మట్టుబెట్టిన ఔరంగజేబ్ గురించి చెప్పవలసిన అవసరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, మొదట 4 మదర్సాలలో డ్రెస్ కోడ్ కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ తర్వాత దేశంలో ఇలాంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవటం ఆహ్వానించదగ్గ పరిణామం.